హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాట్స్ గర్ల్ విని. మేమైతే ఈ వీకెండ్ ఫిష్ స్టాల్కి అయితే వెళ్ళాము. ఏదన్నా సీ ఫుడ్ ట్రై చేద్దాము, కుక్ చేసుకుందాం అనేసి. ఇక్కడ అంతా లైవ్ ఫిషెస్సే ఉన్నాయి. మీరు చూస్తున్నట్లయితే దూకుతున్నాయి కూడా ఇవన్నీ. సో మేము ఫిష్ కాకుండా ఇక్కడికి వచ్చి ప్రాన్స్ కోసం అయితే వచ్చాము. సీ ఫుడ్లో నాకు ప్రాన్స్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ ఫిష్ కూడా ఇష్టం, కానీ ప్రాన్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఏ ముళ్ళులు తీసుకోవాల్సిన పని లేదు కదా అని చెప్పేసి, టేస్ట్ కూడా బాగుంటాయని ప్రాన్స్కి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. ఇక్కడ ఈలోపు మనం ఫిషెస్ చూద్దాము, అసలు ఎలా ఉన్నాయి ఏంటనేది చూస్తున్నాము. ఈలోపు మనకు రావాల్సిన ప్రాన్స్ రానే వచ్చాయి. చిన్న ప్రాన్స్ అయితే అవైలబుల్గా లేవు, కొంచెం మీడియం సైజ్ ప్రాన్స్, పెద్ద ప్రాన్స్ అయితే ఉన్నాయన్నారు. సో వాటిని నేను తీసుకొని చూస్తూ ఉన్నాను అనమాట జూమ్లో. మేము ఇక్కడ 1 kg ప్రాన్స్ అయితే తీసుకున్నాము. అవి స్కిన్, తొక్క అవన్నీ తీయంగా హాఫ్ వచ్చిందనమాట. సో ఇంటికి రాగానే వాటిని బాగా కల్లుప్పు వేసి, మేము కల్లుప్పు అంటాం, కొంతమంది రాళ్ళుప్పు అని కూడా అంటారు. సో కల్లుప్పు వేసి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి నీట్గా ప్రాన్స్ అన్నిటిని బాగా 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పులుసులు ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అవన్నీ నీట్గా పోతూ ఉంటాయి. ఈ రెసిపీ వచ్చేసి మంచి ప్రొఫెషనల్ చేసిన రెసిపీ అనమాట. సో నేను చేయలేదు, నేను నేర్చుకుంటున్నాను. చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు చేసినా పక్కా ఇదే టేస్ట్ గ్యారంటీ. సో ఖచ్చితంగా ఈ రెసిపీ మీ అందరూ కూడా ట్రై చేయాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో నేను నేర్చుకోవడానికి నాకు చాలా బాగా ఈజీగా అనిపించింది. సో మొత్తానికి ఇలా పసుపు, ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలి. ఈలోపు మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో 1 మీడియం ఆనియన్ అండ్ 2 చిన్న టొమాటోస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఏమని చెప్తామో మనం వాటిని మగ్గనివ్వాలి అంటాం కదా. సో అలా కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి ఆనియన్స్ని. అండ్ టొమాటో వచ్చేసి కొంచెం స్మూత్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ మగ్గనివ్వాలి. సో ఈ కర్రీలో మొత్తానికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది, ఎక్కువ వేసుకుంటూనే బాగుంటుంది. వన్స్ ట్రాన్స్పరెంట్ అయిపోయాక, అంటే మగ్గాక, మనం వీటిని మిక్సీలో పట్టుకోవాలి. సో మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. ప్రాన్స్ కర్రీ చేసుకోవడం ఎంత ఈజీనా అనిపించింది ఫస్ట్ టైం. ఎందుకంటే మమ్మీ వాళ్ళు చేసేటప్పుడు నేను ఎప్పుడు కిచెన్లో చూస్తూ కూర్చోలేదు. సో వాళ్ళు చేసి పెడితే తినడం ఒక్కటే తెలిసింది అప్పట్లో. కానీ ఇప్పుడు చేసుకోవాలి కదా. సో వన్స్ ఆరిపోయాక వీటిని టొమాటోని ప్యూరీ లాగా చేసుకుందాము. నేను ఇంకా స్టోరీ తర్వాత కంటిన్యూ చేస్తాను. తర్వాత అదే ప్యాన్లో మనం వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్, ఎటువంటి ఆయిల్ వేయలేదు, ఏమీ వేయలేదు, డైరెక్ట్గా ప్రాన్స్నే ప్యాన్లో అయితే వేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఎక్సెస్ వాటర్ అనేది ఉంటుంది. వన్స్ వాటర్ అంతా పోయాక కొంచెం కుక్ అయినట్టుగా, లైక్ బాయిల్ అయినట్టుగా ఉంటుంది. మనం ఇంత బారు ప్రాన్స్ తీసుకుంటే రౌండ్గా ఎలా అవుతాయి అంటే ఇక్కడ చూసే అర్థమవుతుంది. మనం ప్రాన్స్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా పోవడానికి ఇలా ప్యాన్లో వేసుకొని మనము ఈవెన్గా మిక్స్ చేస్తూ ఉండాలి. సో మీరు చూస్తున్నట్లయితే వాటర్ అనేది బయటకు వస్తూ ఉంది. అండ్ ఫస్ట్ టైం నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, చెప్పాను కదా మమ్మీ వాళ్ళు కుక్ చేస్తుంటే నేను ఎప్పుడు చూస్తూ కూర్చోలేదని. ఇక్కడ ప్రాన్స్ ఇలా కుక్ చేస్తూ ఉండగానే కలర్ మారిపోయింది. నాకు డౌట్ వచ్చేసింది అనమాట, ఏంటి ఇలా కలర్ చేంజ్ అయిందంటే ఇలానే అవుతుందంట ఇక్కడ కుక్ చేసుకునే టైంలో. సో ఈ టైంలో మనకి ప్రాన్స్ అనేవి రింగులు తిరిగిపోతూ ఉంటాయి. ఇలా ఎక్సెస్ వాటర్ అంతా పోయేంత వరకు మనం నీట్గా మిక్స్ చేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. సో అప్పుడు వాటర్ అయితే, ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇలా సెమీ బాయిల్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా 2-3 సార్లు మళ్ళీ ట్యాప్ కింద కడగాలంట. సో మొత్తం ఎక్సెస్ వాటర్ పోయాక కూడా కడగాలి. మళ్ళీ ఇంకొక ప్యాన్లో, అంటే వాష్ చేసుకున్నాక అదే ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత మనం వాష్ చేసుకొని సెమీ బాయిల్ చేసుకున్నటువంటి ప్రాన్స్ని మళ్ళీ ఈ ఆయిల్లో వేయాలి. ఆయిల్లో వేసి మనం నీట్గా టాస్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం సెమీ ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్ ఉంటుందంట. సో ఆయిల్లో మనము వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ అయితే వేసేసాము. ఇక్కడ ఎక్సెస్ వాటర్ అయితే ఏముండదు. ఈ స్టెప్లో మొత్తం ఫ్రై అయిపోవడమే. నీట్గా మిక్స్ చేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. సో కుక్ అవ్వకపోతే బాగోదు కాబట్టి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే ప్రతి పీస్ ఫ్రై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేను కూడా ఫస్ట్ టైం ఇలా దగ్గర ఉండి స్టవ్ పక్కనే ఉండి కర్రీ అయిపోయినంత వరకు ప్రాసెస్ అంతా చూస్తూ నేర్చేసుకున్నాను. ఇంత ఈజీనా, చికెన్ కంటే ప్రాన్సే చాలా ఈజీగా ఉంది అనిపించింది నాకైతే. మీరు చూస్తున్నారు కదా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ అనేది స్టార్ట్ అయింది ప్రాన్స్కి. సో అలాగా ఒక 5 minutes ఖచ్చితంగా తిప్పుకుంటూ, లైక్ 2 minutes వదిలేసినా ఇంకొకసారి వచ్చి తిప్పుతూ ఇలా టాస్ చేసుకున్నట్లయితే ప్రాన్స్ అన్నీ కూడా ఈవెన్గా గోల్డెన్ ఫ్రై అవుతాయి. సో అలా ఫ్రై అయిన ప్రాన్స్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి.
ఎందుకంటే మనం ఇదే ప్యాన్లో మిగతా కర్రీ ప్రాసెస్ అంతా చేసేసుకోవచ్చు. నాకు ఈ ప్రాన్స్ అన్నీ ఫ్రై చేసేంతసేపు ఆమ్లెట్ స్మెల్ అయితే వచ్చింది. ఎగ్ని మనం ఆమ్లెట్ వేసుకుని ఉంటే ఎలా స్మెల్ అయితే వస్తుందో ఈ ప్రాన్స్ ఫ్రై చేస్తుంటే నాకు ఆమ్లెట్ స్మెల్లే వచ్చింది. నేను 2-3 సార్లు అడిగాను అనమాట, ఆమ్లెట్ స్మెల్ వస్తుంది ఏంటి, ఆమ్లెట్ స్మెల్ వస్తుంది ఏంటని. సో మీలో ఎంతమంది కుక్ చేసి ఉంటే ఈ ప్రాన్స్ మీకు కూడా ఆ ఫీలింగ్ వచ్చింది నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి. సో ఫస్ట్ టైం కాబట్టి ఇలానే ఉంటాయి ఎగ్జైట్మెంట్ లెవెల్స్. ఫస్ట్ టైం అంటే నేను చూసి నేర్చుకోవాలనుకుంటుంది ఫస్ట్ టైం, కానీ చెప్పాను కదా ఈ రెసిపీ ప్రిపేర్ చేసింది మాత్రం ఒక ఎక్స్పర్ట్ అనే చెప్పాలి, మా కజిన్. సో టేస్ట్ అయితే అద్దరిపోయింది. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా ఇందాక, అందులోనే మనం ఒక 4 లవంగాలు, 2 ఇలాచి, 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఫ్రెష్గా తెచ్చుకున్న కరివేపాకు కూడా వాష్ చేసుకొని వేయాలన్నమాట. అవి కొద్దిగా ఫ్రై అయిపోతే మనం నెక్స్ట్ ఫ్లేవర్ అనేది మనకి తెలిసిపోతూ ఉంటుంది. అందులోనే ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మనం ప్యాకెట్స్లో వేస్తే అది టేస్ట్ అస్సలు రావట్లేదు. అదే ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇక్కడ వాసన వచ్చిందండి, అదిరిపోయింది వాసన. కర్రీ అయిపోయినాక ఏదైతే స్మెల్ వస్తుందో అదే రేంజ్లో వచ్చింది. కాబట్టి చాలామంది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడడానికే ట్రై చేస్తూ ఉంటారు. సో నేను కూడా అదే డిసైడ్ అయ్యాను, నెక్స్ట్ టైం అదే చేయాలని. సో ఇందాక మనము మగ్గించుకున్న టొమాటో ఆనియన్ ఉన్నాయి కదా, వాటిని బాగా మిక్సీ చేసుకొని ఇలా ప్యూరీ వచ్చేలాగా చేసుకోవాలి. అందులో ఇంకా చిల్లీస్ అవన్నీ ఏం వేయలేదు, ఓన్లీ టొమాటో అండ్ ఆనియన్ ఆ రెండింటిని ఇలా ప్యూరీ చేసుకొని దాన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే పచ్చి వాసన పోయేంత వరకు ఆ ప్యూరీలో ఉన్నటువంటి టొమాటో ఆనియన్స్ ఇవన్నీ కూడా ఫ్రై అవ్వాలి. ఇంకొద్దిగా మనకి గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక ఆనియన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అండ్ టొమాటోస్ని పెంచుకోవచ్చు. సో ఇప్పుడు చూస్తున్నంత గ్రేవీ అయితే మనకు ఖచ్చితంగా ఉండదు. చివర్లో అంతా దగ్గరగా అయిపోయాక చాలా తక్కువగా అయిపోతుంది అనమాట ఈ గ్రేవీ. మీరు చూస్తున్నట్లయితే టొమాటోస్ మీద ఆయిల్ ఫ్లోట్ అయిపోతుంది కదా, సో ఫ్రై అయిపోయినట్టే. ఇందులో మనము సాల్ట్ అయితే వేసుకోవాలి. సో సాల్ట్ అనేది మనం ఎప్పుడు ఏ స్టేజ్లో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ముందుగా కొంచెం సాల్ట్ వేసుకుంటే బేసిక్ అర్థమవుతుంది. ఒకేసారి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ పాడైపోయిందంటే కష్టమైపోతుంది. తర్వాత మనము చిల్లీ పౌడర్ అనేది వేసుకోవాలి. చిల్లీ పౌడర్ కూడా స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ అనేది చప్పగా ఉంటే అస్సలు బాగోదు, స్పైసీగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వేసుకున్నటువంటి ఉప్పు కారాలను కూడా నీట్గా ఆ టొమాటో ప్యూరీకి కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కలర్ అయితే అదిరిపోతుంది. చిల్లీ పౌడర్తోనే మనకి కలర్ అనేది డిసైడ్ అవుతుంది కొన్నిసార్లు. మొత్తాన్ని ఇంకొకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు ప్యాన్లోనే ఉంచుకోవాలి. ఎందుకంటే కర్రీ ఇంకొంచెం రోస్ట్ అయితే ఇంకా బాగుంటుంది కాబట్టి. సో మనకి 2 మినిట్స్ తర్వాత ఈ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ అయితే ఉన్నాయి కదా, అవన్నీ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా అంతే, ఎవ్రీ పీస్కి ఆ గ్రేవీ పట్టాలంటే నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో వన్స్ మిక్స్ చేశాక మనకి ఇంకా నెక్స్ట్ పెద్ద పనే ఉండదండి. సో నీట్గా టొమాటో ప్యూరీలో ఈ ప్రాన్స్ అన్నీ కూడా నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇందాక మనం చూసాం కదా ప్యూరీలో ఎంత గ్రేవీ ఉందనేది, ఇప్పుడు చూసారు కదా దగ్గరికి అయిపోతే అసలు మిగలనే లేదు. కాబట్టి మనకి గ్రేవీ కొద్దిగా కావాలంటే ఇంకొంచెం వేసుకోవాలి. చూసారు కదా ఇంకొంచెం డీప్ ఫ్రై అయిపోయాక ఇంతనే మిగిలింది. సో మనకు ఆల్మోస్ట్ అయిపోయింది. మనము ప్రాన్స్ని ప్రెస్ చేసుకొని చూస్తే బాయిల్ అయిందా లేదా తెలుస్తుంది. చివర్లో వచ్చేసి మసాలా పౌడర్ వేస్తున్నాం. ఈ మసాలా పౌడర్లో ఏముంటాయంటే ధనియాలు, జీలకర్ర, లవంగం, కొద్దిగా దాల్చిన చెక్క. ఇది మనం డ్రై రోస్ట్ చేసుకొని వాటిని మిక్సీ పట్టుకుంటే ఏ నాన్ వెజ్ కర్రీలో అయినా వేసుకోవచ్చు, ఏ వెజ్ కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. సో అదే పౌడర్ని ఇక్కడ వేసాం ఫైనల్గా. అండ్ సాల్ట్ టేస్ట్ చూసుకొని ఈ స్టేజ్లో కూడా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని కూడా మనం ఈవెన్గా ఒకసారి మిక్స్ అయితే చేసుకుందాము. ఇక్కడ ప్రాన్ పీస్ కుక్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మనం ప్రెస్ చేసుకొని చూస్తే తెలుస్తుంది. ప్రెస్ ఇన్ ద సెన్స్ మనం మెత్తగా అయిందా లేదా చూసుకుంటే తెలుస్తుంది. ఆ తర్వాత ఫైన్గా కట్ చేసిన కొత్తిమీరని వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. ఈ కొత్తిమీర యాడ్ చేయడం వల్ల అసలు నాన్ వెజ్కి డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది, మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. సో ఈజీగా ప్రాన్ కర్రీ ఇంత ఈజీగా చేసుకోవచ్చా అని అనిపించింది. ప్రాన్స్ ఫ్రై మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు నేనైతే నేర్చేసుకున్నాను కదా, నెక్స్ట్ వీడియో మళ్ళీ పెడతాను, అప్పుడు నేనే చేస్తాను డైరెక్ట్గా. సో ఈ వీకెండ్కి మీకు ఒక మంచి రెసిపీ ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నాను.
మీరు ఈజీగా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి బోల్డ్ అండ్ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా బోల్డ్ అన్ని రెసిపీస్ అండ్ వ్లాగ్స్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.